నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. గత ప్రభుత్వంలో అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు తమకిష్టం వచ్చినట్లు వ్యవహరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు, అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడ్డారు అనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. అనేక మందిపై కేసులు, కొంతమంది జైలుకి వెళ్ళారు, మరికొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో రాయలసీమ ప్రాంతంలో కీలకమైనటువంటి నాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో టాప్ 3 పొజిషన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ పెద్ద ఆయన, ఇప్పుడు ప్రస్తుతం పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి కానీ పుంకాలుగా దాని గురించి రాస్తున్నారు, చెబుతున్నారు. చెప్పడం కాదు, రాయటమే కాదు, అది నిజమని కూడా తేలింది. విజిలెన్స్ అలాగే ఆయా దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆయన ఆక్రమించుకున్నటువంటి భూముల తాలూకు, ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఏ రకమైనటువంటి వివరాలు పెట్టారో అన్నీ కూడా, అలా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు పెద్దిరెడ్డిపై అనర్హత వేటు వేయాలి అని. ఇదంతా జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లా. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది రాష్ట్ర రాజకీయాల్లో. అవును, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది బయటికి తెలిసినటువంటి విషయమే. ఇంత జరుగుతున్నప్పటికీ కూటమి నేతలు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సాధారణంగా ఏదైనా చిన్న ఇష్యూ వస్తే వారిపై కేసులు నమోదు చేసి వారిని జైలుకి పంపేటువంటి ప్రభుత్వాలు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే పాలకులు, వైఎస్ఆర్సీపీ ఉన్నా గతంలో 5 ఏళ్ళు మనకు ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. మరి ఇటువంటి తరుణంలో అలాగే ఒక అధికారి తప్పు చేస్తే అధికారిని సస్పెండ్ చేసేటువంటి ఈ ప్రభుత్వాలు, పాలకులు పెద్దిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ అసలు అర్థం కాని ప్రశ్న. ఏం జరిగింది? ఆయనకు భయపడుతున్నారా, లేదా ఎందుకు మౌనం వహిస్తున్నారు? అన్ని ఆధారాలు బయటపడినప్పటికీ అంత అవినీతికి పాల్పడ్డాడు, లక్షలాది కూడా కాదు, కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములను కబ్జా చేశారు అని తేలింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆ యొక్క రికార్డ్స్ ఏదైతే దగ్ధమైనటువంటి కేసులో కూడా ఈయన ప్రధానమైనటువంటి వ్యక్తి అని తేలింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. విజిలెన్స్ రిపోర్ట్లు ఈయన అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రభుత్వానికి, ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండే పత్రికలు అవి, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. ఆ 2 పత్రికల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ఆర్టికల్స్ వచ్చాయి కొద్ది రోజుల క్రితం. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మార్చి 14న వచ్చింది. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూములను కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన తూకివాకం పెద్ద చెరువు భూమిపై కన్ను. ప్రైవేట్ పట్టాభూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు. ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్, అనంతరం తన భార్య పేరు మీదకు మార్పు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణతో వెలుగులోకి వచ్చిన దందా. అయితే చాలా క్లియర్గా ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. మరొక ఆర్టికల్ చూద్దాం. రామచంద్ర ఏమిటి అరాచకం, మార్చి 17, 2025 ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్. పెద్దిరెడ్డి అరాచకం. పెద్దిరెడ్డి ఆక్రమణలో 100 కోట్ల బుగ్గమఠం భూములు. తిరుపతిలో ఇంటి పక్కనే 3.88 ఎకరాల స్వాహా, అందులోనే కార్యాలయం. వాహనాల పార్కింగ్, భూములకు కంచె, దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు. మనం చూస్తున్నాం, ఆ ఫోటో కూడా పెట్టారు, వాళ్ళు పబ్లిష్ చేశారు. సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు. అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి లైన్ ఇది. అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి. అంటే పెద్దిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి నేతలు ఎవరు అనేది ఇండైరెక్ట్గా దీని మీనింగ్. ఏ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి? ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దగ్ధం, ఆ కేసుకు సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అక్కడ ఆయా నియోజకవర్గంలో కానీ ఆయా ప్రాంతాల్లో, ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో పెద్దిరెడ్డి అక్రమాలకు, అరాచకాలకు, అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు. మా భూములను లాక్కున్నారు, మాకు అన్యాయం చేశారు, ప్రశ్నించినందుకు గోండాలతో కొట్టించారు, అక్రమ కేసులు బనాయించారు,
మమ్మల్ని ఇప్పుడు కూడా వేధిస్తున్నారని. మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇదే ఆర్టికల్లో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహం ఇంత అంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. గత జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు సొంత నియోజకవర్గం పొంగనూరులోనే కాదు, తిరుపతిలోనూ ఆయన హావా జోరుగా సాగింది. తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బుగ్గమఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు. 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములు ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. విశేషం ఏమిటంటే అధికారం పోయినా ఆయన నీడ తాకడానికి అధికారులు పాలకులు భయపడుతున్నారు. అంటే ఆయన చేసినటువంటి అక్రమాలు తాలూకు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దానికి ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరి ఇంత తేలినప్పటికీ, ఇంత అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని బయటకు వచ్చినప్పటికీ ఎందుకు పెద్దిరెడ్డిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? తెలుగుదేశం పార్టీ భయపడుతుందా? జనసేన భయపడుతుందా? బీజేపీ భయపడుతుందా? ఎందుకంటే కూటమిలో ఈ 3 పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి, అమాయకులు ఏదైనా చిన్న తప్పు చేస్తే వారిపై కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేసేటువంటి పాలకులు కానీ, అధికారులు కానీ మరి పెద్దిరెడ్డి విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఆయన ఎవరితో ప్రభావితం చేయిస్తున్నారు? ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్గా మారింది. రాజకీయ వర్గాలు, ముఖ్యంగా రాయలసీమలో ఒక భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పెద్దలకు పెద్దిరెడ్డి దగ్గరయ్యారు. త్వరలోనే ఈయన కూడా వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారు. ఢిల్లీ నుంచి ఈయన ఇవన్నీ చేసుకుంటున్నాడు అంటే ఆయనకి ఇబ్బంది లేకుండా, అంటే ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఆయన ముందుగానే సేఫ్ జోన్ ఎలర్ట్గా ఉన్నాడు అనేది. ఇన్ని తప్పులు చేసినట్లు, ఇంత అక్రమాలకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల భూములను ఆక్రమించుకొని వారి భార్య పేరిట, చుట్టాల పేరిట రికార్డుల్లో మాయం చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయినా సరే ఏమీ చేయలేకపోతున్నారు. అసలు కారణం ఇది. భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి ఒత్తిళ్లు, అంటే వెనక్కి తగ్గమని ఆదేశాలు ఉండడంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అనేది. మరి నిజంగా భారతీయ జనతా పార్టీలోకి పెద్దిరెడ్డి వెళ్తారా? మరి ఎందుకు వెనక్కి తగ్గింది కూటమి ప్రభుత్వం? అలాగే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సామాన్యులపై విరుచుకుపడేటువంటి పోలీసులు, అధికారులు, పాలకులు ఇటువంటి బడా నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అక్రమాలు, అవినీతి, అరాచకాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి నిర్ధారణ అయింది. ఎన్నో ఫిర్యాదులు ఇవన్నీ జరిగినా సరే ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు? ఇవన్నీ ఏదో నేను చెప్తున్న క్వశ్చన్స్ కాదు, జరుగుతున్నటువంటి చర్చ. తనకి చూడాలి మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెద్దిరెడ్డిపై, ఎందుకంటే అమాయకులు కానీ, చిన్నవారు కానీ, ఎవరైనా పేదవారు కానీ చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో చూపించేటువంటి పాలకులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ మరి ఈయన విషయంలో ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుందనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.